హాయ్ ఫ్రెండ్స్, ఈ చెరువు సాహెబ్ చెరువు అంటారు. మా ప్రాంతంలో చేపల చెరువు అంటారు అనమాట. ఇది కోలుగుంటపల్లి, అదేవిధంగా ఇట్లా నల్లమడక పోయే రూట్లో రైట్ సైడ్ వస్తుంది అనమాట. దీన్ని సాహెబ్ చెరువు అంటారు. చెరువు అయితే ఇలా ఉంది చూడండి. అప్పుడు కాలంలోనే వీటిని తూములు అంటారు. ఇక్కడి నుండి వాటర్ అనేది ఇట్లా దిగువకి అనమాట. ఇక్కడ పంట పొలాలకి ఇట్లా కట్ట చివరిన అవుట్ సైడ్కి పంట పొలాలకి నీళ్ళు వెళ్ళడానికి దీన్ని తూములు అంటారు. చూడండి ఎలా ఉందో తూము, ఇలా ఉంది చూడండి. ఇప్పుడు కాదు, రాజుల కాలం నాటి చూడండి ఐరన్ ఎలా ఉందో. ఇలా ఈ సాహెబ్ చెరువు అనమాట. ఇక్కడ ఒక తూము ఉంది. కొన్ని పెద్ద పెద్ద చెరువులకి ఇటువంటి తూములు అనేది ఉంటాయన్నమాట. తూము చూడండి ఎలా ఉందో, ఎంత నీట్గా కట్టారో చూడండి. ఈ సిస్టమ్ చూడండి ఎలా ఉందో. ఇది తిప్పితే వాటర్ అనేది కింద దానికి మూత అనేది ఉంటుంది, ట్యాప్ మాదిరి. అక్కడ హోల్స్ ఉన్నాయి కదా, అక్కడ హోల్స్లో వాటర్ అనేది ఇట్లా దిగువకి వెళ్తాయి అనమాట. కింద చూడండి ఏందో ఉంది ఇట్లా అడ్డము. ఇక్కడ పైన ఇలా ఈ బోల్టాన్ని తిప్పుతారనమాట. తిప్పితే అక్కడ అది కదిలి వాటర్ అనేది కిందికి వెళ్తాయి. పాతకాలం నాటి సాహెబ్ చెరువులో ఉండేది ఇది. వాటర్ పంపింగ్ పోవడానికి దిగువకి. ఇక్కడ నుండి కట్ట అవతలకి దారి అనేది ఉంటుంది. ఇక్కడ తిప్పితే వాటర్ అనేది కట్ట అవతలకి అవతల ఉన్నటువంటి పంట పొలాలకి వెళ్తాయన్నమాట. చూడండి పాతకాలం నాటి తూమా. ఏందప్ప ఇది అనేది? తూమా. నువ్వేందంటివే? తూమేనా? బలం ఉంది ఇది. చూడు, పైకి లేపేదా? ఓహో, ఇలాంటివి పూర్వకాలం నాటి చెరువు అనమాట. ఇది సాహెబ్ చెరువు. ఇటువంటి కట్టడాలు ఇప్పుడు కనిపించవు, కనుమరుగైపోయినాయి. సిస్టమ్ చూడండి ఎలా ఉందో. అప్పట్లో టెక్నాలజీ కూడా అలానే ఉంది. సిమెంట్ కదా, సున్నంతో కట్టారు కదా. రాళ్ళు చూడు ఎంత నీట్గా రౌండ్గా పెరిచారు. అంత నీట్గా ఉంది అది హోల్. చూడండి సాహెబ్ చెరువులో ఉన్నటువంటి తూము అనమాట. వాటర్ దిగువకి వెళ్ళడానికి ఈ లాకింగ్ సిస్టమ్ చూడండి. ఇక్కడ ఏందో పైన ఏందో ఉంటుంది ఇట్లా కట్టా. ఇవెందుకు వేసినారు? ఇవి క్లాంపులు పైకి ఉండేటివి. పైకి పోయినాయి అయితే. ఇవ్వండి ఇట్లా పైకి ఉంటుంది. పైకి లేపితే నీళ్ళు కింద తూములో అది కిందికి పోకుండా పైన బోల్టా వేసేదా? ఇక్కడ బోల్టా వేస్తే ఇది పైకి లేపి బోల్టా వేసేది. 3-4 బోల్టాలు ఉంటాయి. అర్థమవుతుంది. 3-4 బోల్టాలు అంటే ఎక్కువ బాలంటే పైకి ఎత్తారు, తక్కువ బాలంటే ఒక దాంట్లో పెట్టుకుంటారు. లేదు ఇంకా ఎక్కువ బాలనుకుంటే 2 దాని మీద, ఇంకా ఎక్కువ బాగా ఫుల్ బాలనుకుంటే కాలం అంతా ఫుల్గా ఎత్తండి. అవునులే, అంతా సున్నంతో కట్టినారు కదా. అలాడుతుందా? ఎత్తుందా? లేదప్పో, లూజ్ అయిపోయింది అది. కింద పోయింది కింద అడుగుని వెళ్ళిపోయింది అది. పోయింది అది కింద, ఏం లేదు. అక్కడ ఏందో రాయి ఇట్లుందేమో. ఇలాంటి రాయి అది, ఇట్లాది అడ్డరాయి కింద ఒకటి ఉంది. ఇంకా లోతు ఎక్కువ ఉందేమో. ఇది లోతు ఎక్కువ ఉన్నట్టుంది. ఇప్పుడు ఇట్లుంది కదా, ఆ కింద కూడా కనిపిస్తాను చూడే. అక్కడ రాతి కింద బొక్కేమున్నట్టుంది. కింద పోయే గోన్లే ఏంటి లేదు చూడు. పాములు కూడా లేవు. సత్యసాయి జిల్లా పుట్టవర్తి మండలం అనమాట. కోలుగుంటపల్లి గ్రామం దగ్గరలో ఉన్నటువంటి సాహెబ్ చెరువు అనమాట. ఇది రాజుల కాలం నాటి, పూర్వకాలం నాటి చెరువు అనమాట. చేపల చెరువు అంటారు. రాజులు కట్టించినటువంటి చెరువు ఇది. ఇలా వెళ్తే అట్లా అడవిలో వెళ్తే అయినా అమ్మగొండపాలెం వస్తుంది. బాయ్. ఇది చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇట్లాంటివి కనిపించేది రేర్ అనమాట. చూపించాలని చెప్పేసి మీకు వీడియో తీసి పెడుతున్నానండి. బాయ్ అండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.